ఈ రోజైతే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మన బజాజ్ పల్సర్ N160 దీని యొక్క ప్రోస్, కాన్స్ అన్నీ మీకు దీంట్లో చెప్పబోతున్నాను. ఇది ఎవరైతే 2026లో కొనాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇదేమో మనకి స్పోర్ట్స్ లుక్ ఫ్యామిలీకి సెట్ అయితుందా? ఇది లేకపోతే ఓన్లీ స్టూడెంట్స్‌కా? దీని మైలేజ్ ఎంత? అసలు దీనికి ఎంత పవరు? దీని ఇంజిన్ సీసీ ఏంది? అన్నీ నేను క్లియర్‌గా దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది 2025 మోడలు, యూజీ మోడలు. నేనైతే 2025 మార్చ్‌లో కొన్నాను. ఆల్‌మోస్ట్ నేను 8 మంత్స్ దీన్ని యూజ్ చేశాను. ఇప్పుడు దీని రివ్యూ నేను కంప్లీట్‌గా ఇస్తున్నాను. ఇంకా మన N160 లుక్ మోడల్‌కొస్తే మంచి స్పోర్టివ్ లుక్ ఉంటుంది. ఒకసారి మీరే చూడండి. 360 డిగ్రీ నేనైతే వాక్ త్రూ చేస్తున్నాను వెహికల్‌ని. నేను తర్వాత దీని బిల్డ్ క్వాలిటీ కూడా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇదనమాట మన N160 యూజీ మోడల్ కంప్లీట్ 360 డిగ్రీ వీడియో. ముందైతే మనకి బజాజ్ ఇక్కడ పల్సర్ ఒక మంచి డిజైన్ ఇదైతే మెటాలిక్ ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ ఇంకా మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఇక్కడైతే మనకి మెటల్ ట్యాంక్ అయితే ఇచ్చాడు. అండ్ అలాగే ఇక్కడంతా హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశాడు. బట్ హార్డ్ ప్లాస్టిక్ స్ట్రాంగ్ గానే ఉంది. బట్ అండ్ ఇక్కడ కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశాడు. అండ్ ఇది ఇంజన్. అండ్ మనకి ఇక్కడ వచ్చి ఫుట్ రెస్ట్స్ అన్ని మెటల్ ఇచ్చాడు. ఇక్కడ మాత్రం ఒక రైడర్ మాత్రం రబ్బర్ స్ట్రిప్ ఇచ్చాడు. ఇక్కడ మాత్రం మనకు మొత్తం కంప్లీట్ గా పిలియన్ కి అయితే మొత్తం మెటల్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ మన సైడ్స్ అయితే హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు బాగానే. అండ్ ఇక్కడ మనకు వచ్చి మెటల్ బార్స్ ఇంకన్నీ కామనే. ఇంక ఏ వెహికల్ అన్నా మీరు ఈ బడ్జెట్ లో ఏ వెహికల్ కన్నా కానీ వీటికి మాత్రం అంత హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. అండ్ ఇదనమాట మన బిల్డ్ క్వాలిటీ. అండ్ మనకి హ్యాండిల్ చూసినట్టయితే ఇక్కడైతే మనకి మొత్తం మెటల్ బార్ అయితే ఇచ్చాడు. బాగుంది హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చాలా బాగా డ్రైవ్ చేశాను కాబట్టి నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. నా హైట్ వచ్చి 5'7", 5'8", బట్ నాకైతే షోల్డర్ స్పెయిన్ అలాంటి నేనేమి ఫేస్ చేయలేదు లాంగ్ రైడ్ లో కూడా. దీని రీసెంట్ గా మనం లాంగ్ రైడ్ కూడా చేసాం. మన వీడియో కూడా డిస్క్రిప్షన్ అయితే పెడతాను. అండ్ ఇక్కడ కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశాడు. ఎక్కడ మెటల్ ఇవ్వాలి, ఎక్కడ హార్డ్ ప్లాస్టిక్ ఇవ్వాలని కరెక్ట్ గా వాడు పెట్టాడు. సో మనకి ఏంటంటే ఎక్కువ హార్డ్ ప్లాస్టిక్ ఎందుకు యూజ్ చేశారు అనొచ్చు. మనకి కొంచెం బైక్ మైలేజ్ రావాలంటే లైట్ వెయిట్ లో ఉండాలని చెప్పి కొంచెం హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. మనకి ట్యాంక్ అనేది మెటల్ ఉంటుంది. అది చూడండి, మెటల్ మనకి చాలా బాగుంది. ప్రీమియం మెటల్ మనకి ట్యాంక్ అయితే చాలా ప్రీమియం అనిపిస్తుంది. అండ్ హార్డ్ ఫైబర్ చూడడానికి పట్టుకుంటే హార్డ్ ఫైబర్ అనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే మాత్రం మనకి మెటాలిక్ ఫీలింగ్ వస్తుంది. సో ఇదనమాట ఓవరాల్ గా మనకి బిల్డ్ క్వాలిటీ N160. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడితే మనకి యూజీ మోడల్లో వీడైతే అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చాడు మనకి. అది కూడా గోల్డ్ ప్లేటింగ్ లో. నేను రైడ్ చేసేటప్పుడు అయితే నాకు చాలా స్మూత్నెస్ వచ్చింది. అండ్ అట్లే ట్రాక్షన్ కంట్రోల్ దీంట్లో లేదు. బట్ కొంచెం 50% ట్రాక్షన్ కంట్రోల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా బాగుంది. బండి ఈజీగా పడిపోవడం, బ్యాలెన్సింగ్ అంతా చాలా బాగుంది. సస్పెన్షన్ అయితే అంత హార్డ్ అయితే నాకు అనిపించలేదు. ఈవెన్ నేను కొంచెం ఆఫ్ రోడింగ్ మీద కూడా టెస్ట్ చేశాను. నాకైతే స్మూత్ గా అనిపించింది సస్పెన్షన్. ఇంకెనకైతే మనకి నైట్రాక్స్ మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చాడు. ఇదైతే మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ అనమాట. సో నువ్వు మెకానిక్ అడ్జస్ట్ చేయగలడు, మనం చేయలేము. అది చేయడానికి ఒక టూల్ కావాలి, అది మెకానిక్ దగ్గర ఉంటుంది. సో మీరు మాత్రం అసలు సొంతంగా దాని అయితే యూజ్ చేయొద్దు. మనమైతే దీన్ని 5 స్టెప్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మోనోషాక్ సస్పెన్షన్. అండ్ ఇది కొంచెం సస్పెన్షన్ టెస్ట్ చేయాలంటే మనకు ఒక పిలియనర్ ఉండాలి. వెనక ఎవరైనా కూర్చుంటే వాళ్ళకి తెలుస్తుంది ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు మాక్సిమం సోలో రైడింగ్ చేసా కాబట్టి చాలా బాగుంది. ఈవెన్ నా ఫ్రెండ్స్ చాలా మంది వెనక కూర్చున్నారు. వాళ్ళు కూడా సస్పెన్షన్ అనేది చాలా ఫ్రీగా అండ్ చాలా స్మూత్ గా ఉందని వాళ్ళు కూడా నాకు ఎక్స్పీరియన్స్ అయితే నాకు షేర్ చేసుకున్నారు. ఇంకా N160 మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ప్రతి మిడిల్ క్లాస్ వాడికి మనకి మైలేజ్ ఎక్కువ రావాలా. మనకి ఈ బైక్ అయితే నేనైతే రీసెంట్ గా ఒక లాంగ్ రైడ్ చేశాను. ఆ లాంగ్ రైడ్ లో నేను హైవే రైడింగ్ మాత్రమే చెప్తున్నాను. ఆల్మోస్ట్ నేను 10 లీటర్స్ అయితే కొట్టించా బండికి. 425 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను. దాన్ని బట్టి నేను క్యాలిక్యులేట్ చేస్తే నాకు 43 కిలోమీటర్స్ అయితే మైలేజ్ వచ్చింది. అది కూడా నేను కొంచెం హై స్పీడ్ మెయింటైన్ చేశా. 80, 90, 100 వరకు మెయింటైన్ చేశా కాబట్టి నాకు 43 మైలేజ్ వచ్చింది. ఇన్ కేస్ సిటీ డ్రైవింగ్ లో అయితే ఇంకొంచెం తక్కువ చేయొచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ వల్ల మనం కొంచెం మూవ్మెంట్ ఉండదు కాబట్టి నాకు సిటీలో అయితే 39 అయితే నేను నోటీస్ చేశాను మైలేజ్. అండ్ హైవేలో కొంచెం మీడియం స్పీడ్ అంటే ఒక 50, 60 మెయింటైన్ చేసినట్టయితే ఈజీగా మన మైలేజ్ 50 టచ్ చేస్తుంది. ఇంకా N160 బ్రేకింగ్ గురించి మాట్లాడితే మనకైతే డబుల్ డిస్క్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు ఈ యూజీ మోడల్లో. అండ్ బ్రేకింగ్ లో నా ఎక్స్పీరియన్స్ వచ్చి బ్రేకింగ్ మాత్రం చాలా బాగుంది. నేను బ్రేకింగ్ చాలా బాగా యూజ్ చేశాను ఇప్పుడు దాకా అయితే. నేను మోడరేట్ గా ఇంజన్ బ్రేకింగ్ అయితే యూజ్ చేస్తాను. ఎందుకంటే బ్రేక్స్ నేను ఎక్కువ యూజ్ చేయను. ఇంజన్ బ్రేకింగ్ మీద ఎక్కువ నేను డిపెండ్ అవుతాను. అంటే హై స్పీడ్స్ ని, లో స్పీడ్ లో మాత్రం నేను బ్రేక్స్ యూజ్ చేస్తాను. బ్రేక్ అయితే నాకు ఎక్కడ హార్డ్ అనిపించలేదు. మనకి చాలా స్మూత్ బ్రేకింగ్ వచ్చింది. నేను ఆల్మోస్ట్ ఎట్లా యూజ్ చేస్తానంటే 30% ఫ్రంట్ బ్రేక్, బ్యాక్ అది 70% యూజ్ చేస్తాను కాబట్టి నాకు స్మూత్ స్టాపింగ్ ఉంది. బైక్ వర్షంలో స్కిడ్ అవడం అనేది నాకు ఇప్పుడు దాకా జరగలేదు. సో ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ వచ్చి బ్రేకింగ్ మీద నంబర్ 1. అండ్ ఇంకా మనకి బ్రేకింగ్ లో ఒక కాన్ అయితే ఉంది. ఏమో లేదు దాంట్లో. మనం ఏంటంటే కొంచెం మట్టిలో కానీ కొంచెం దుమ్ము ఉన్న పొల్యూషన్ ఉన్న ఏరియాలో చేసినప్పుడు ఏమైందంటే కొంచెం మట్టి పార్టికల్స్ అన్ని ఇక్కడ ఏర్పడిపోతాయి ఏబిఎస్ మీద, డిస్క్ మీద. సో అప్పుడు ఏంటంటే మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు చిన్న సౌండ్ వస్తుంది, కీస్ సౌండ్. ఇది రెగ్యులర్ గా మనం చిన్న బండిలో నోటీస్ చేయొచ్చు, దీంట్లో కూడా మనం నోటీస్ చేయొచ్చు. బట్ అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అది నేను రెగ్యులర్ గా క్లీన్ చేస్తాను కాబట్టి నాకైతే ఎలాంటి ప్రాబ్లం రాలేదు. నేను ఎప్పుడైనా కానీ దుమ్ములో కానీ పొల్యూషన్ లో కానీ అట్లా నేను రైడ్ చేసినప్పుడు రెగ్యులర్ గా నేను క్లీన్ చేస్తా. అది పనిగా నేను బైక్ అంతా క్లీన్ చేయకపోయినా కానీ బ్రేక్స్ అండ్ ఏబిఎస్ మాత్రం చాలా బాగా క్లీన్ చేసుకుంటా. అందుకని ఇప్పుడు దాకా నేను అతను నోటీస్ చేయలేదు.
ఫస్ట్ నేను ఇది తెలియక ఇది చేయలేదు. అప్పుడు నేను ఈ సౌండ్ నోటీస్ చేశా. నేను ఇదేందిరా నాయనా కొత్త బండికి ఏందిరా బాబు ఇలా వస్తుందనుకున్నాను. అప్పుడు తెలిసిందేందంటే మనకి బ్రేకు ప్లస్ ఏబీఎస్ మీద కొంచెం దుమ్ము పడడం వల్ల ఇక్కడ సెన్సార్ డిస్క్ అనేది ఉంటుందనమాట. ఇదేం చేస్తుందంటే ఈ మట్టిని ఇక్కడ రాచినప్పుడు ఆ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తది. కీస్ అనేది. అది రెగ్యులర్‌గా ఏ వెహికల్స్ అని ఉంటుంది. సో, దీంట్లో మనం క్లీన్ చేయడం వల్ల మనకైతే ప్రాబ్లమ్ లేదు. పెద్ద కాన్ అయితే ఏం కాదు. బట్ ఇదైతే తీసుకోవచ్చు. కన్సిడర్ చేయొచ్చు. ఇది ఏ వెహికల్ అయినా ఉండేదే. ఇంక మనం బజాజ్ పల్సర్ N160 ఇంజిన్ గురించి మాట్లాడితే ఇదొచ్చి మనకి 164.82 సీసీ వస్తుందనమాట. 16 హార్స్ పవర్ అయితే ఉంటుంది. మంచి పవరే నన్నడిగితే. అండ్ నేను యూజ్ చేశా కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఇంజిన్‌కి వాడేమి మనకి మన సెపరేట్ సౌండ్ కోసం ఏమి సెపరేట్ సైలెన్సర్ పెట్టకుండా మనకేంటంటే సైలెన్సర్ కనిపియదు బండిలో. చూడండి మనకైతే ఇక్కడ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది ఇచ్చారనమాట. బీట్ కూడా చాలా బాగుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంజిన్ సైలెన్సర్ చూపించా కదా! దీని బీట్ ఎలా ఉంటుందో చూడండి. బీట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఎలాంటి ఎక్స్టర్నల్‌గా ఏం యూజ్ చేయబడలేదు. ఎందుకంటే దీని బీట్ అట్లా బాగా పెట్టాడు. నేను ఇప్పుడు ఒకసారి మీకు ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. దీని బీట్ అయితే వినండి ఒకసారి ఎలా ఉంటుందో. సో, అదనమాట ఇంజిన్ బీట్ అయితే చాలా బాగుంది. ఇంకా మనం లైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా నేనైతే నైట్ రైడ్ చేసేటప్పుడు నాకైతే లైట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దీంట్లో ప్రొజెక్టర్ ఎల్ఈడీ అనేది ఉందన్నమాట. ఇంకా ఇది వచ్చి డిఆర్ఎల్స్ రెగ్యులర్ మన ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు డిఆర్ఎల్స్ ఆన్ అవుతా ఉంటాయి. అండ్ ఇంకా చూడండి నేను ఇప్పుడు మనకి డే టైంలో వీడియో రికార్డ్ చేస్తాను కాబట్టి మీకు లైటింగ్ అంత అర్థం కాకపోవచ్చు. నేను నైట్ ఒకటి క్లిప్ రికార్డ్ చేసి అది యాడ్ చేస్తాను చూడండి మీరు కూడా. అండ్ ఇది చూడండి మనకి ప్రొజెక్టర్ ఎల్ఈడీ ఉంటుందన్నమాట. లైటింగ్ విషయంలో N160 చాలా బెస్ట్. ఇక్కడైతే మనం ఇంజిన్ ఆయిల్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకుంటా. ఒకసారి మార్చాలనుకుంటే నాకు ఆల్మోస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం సైడ్ స్టాండ్ కూడా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కొంచెం మనం లిఫ్ట్ చేసామంటే వెహికల్ మనకి ఇంజిన్ ఆయిల్ కనిపిస్తుంది అనమాట. మనం ఇంజిన్ ఆయిల్ కలర్ బట్టి మనం ఎప్పుడు ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో, నాకు N160లో ఇది ఒకటైతే నాకు బాగా నచ్చింది. ఇంకా ఈ బైక్ ఎవరికి సెట్ అవుతుంది, అసలు ఈ సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్పండి. ఇది వచ్చి మనకి కంపెనీ వాడిచ్చిన సీట్సే. నేనైతే ఎక్స్టర్నల్ గా ఇప్పుడు దాకా ఆఫ్ ది మార్కెట్ ఒక్కటి కూడా పెట్టలేదు. ఎలా ఉన్నదో అలానే యూజ్ చేసే 8 months అయితే. అందుకే నేను కొంచెం మంచిగా రివ్యూ ఇవ్వగలుగుతున్నాను దీన్ని. సో, మనకైతే ఇది కంపెనీ ఇచ్చిన సీట్స్ కాబట్టి నేనైతే కంఫర్ట్ గానే ఫీల్ అవుతున్నాను. పైన వచ్చి మనకు కొంచెం తిన్నగానే ఉంది. బట్ ఓకే, ఇది అంతేమి చినిగిపోయేంత క్వాలిటీ చాలా బాగుంది. ఇదేమంత బ్యాడ్ క్వాలిటీ అయితే కాదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను యూజ్ చేసే కాబట్టి. అండ్ నాకైతే రైడర్ గా నాకైతే చాలా కంఫర్ట్ ఉంది. అండ్ ఇంకా ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఈ వెహికల్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకనేది కొంచెం కష్టం అవుతుంది. పిలియన్ సీట్ చూడండి ఎంత హైట్ ఉందో. ఇది వచ్చి మనకి స్ప్లిట్ సీట్ అనమాట. యూజీ వేరియంట్ లో 2 వేరియంట్స్ ఉన్నాయి. స్ప్లిట్ సీటు, సింగిల్ సీటు. నేను వచ్చి ఒకనే కాబట్టి స్ప్లిట్ సీట్ తీసుకున్నాను. సో, వెనక ఎట్లా ఉంటుందంటే కొంచెం సీట్ హైట్ ఉండడం వల్ల ఫ్యామిలీ గానీ లేడీస్ గానీ వెనక కూర్చోడం చాలా ఇబ్బంది పడతారు. ఎస్పెషల్లీ ఉమెన్. మీరు ఇప్పుడు ఫ్యామిలీ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం సింగిల్ సీట్ తీసుకోండి. అండ్ మనకి ఇంకా దీనిలో కొంచెం సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే మాత్రం మనకైతే శారీ గార్డ్ అయితే ఇచ్చారు. ఇది ఒక మనకి ఎక్స్ట్రా పార్ట్ అనమాట. కంపెనీ వాడు షోరూమ్ వాడు ఫ్రీగా ఇచ్చేస్తాడు. శారీ గార్డ్ అంటే మన లేడీస్ కూర్చున్నప్పుడు శారీ వాళ్ళకి మనకి టైర్ లో ఇరుక్కోకుండా శారీ గార్డ్ అయితే ఒకటి ఇచ్చారు. ఫుట్ రెస్ట్ అలాంటిది ఏమీ తీయలేదు. మనం ఆఫ్ ది మార్కెట్ కొనుక్కోవాలి. అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో కూడా మనకి అవైలబుల్ ఉంది. నాకైతే యూజ్ లేదని నేను తీసుకోలేదు. ఇంకా హ్యాండిల్ బార్ గురించి మాట్లాడితే నేను వచ్చి ఆల్మోస్ట్ 5758 కాబట్టి నేను ఒక లాంగ్ రైడ్ కూడా చేశాను. ఆల్మోస్ట్ నేను చేసిన లాంగ్ రైడ్ వచ్చి ఒక 500 కిలోమీటర్స్ ఒక లాంగ్ రైడ్ చేశాను కంటిన్యూగా. నేనైతే ఒక 100 కిలోమీటర్స్ ఒక 2 minutes రెస్ట్ తీసుకున్నాను. ఇంకా హ్యాండిల్ గురించి మాట్లాడితే నాకైతే నా హైట్ కి హ్యాండిల్ అయితే చాలా కంఫర్ట్ ఉంది. నేనైతే 5758 ఉంటా హైట్ ఈజీగా. అండ్ నాకైతే కరెక్ట్‌గా ఉండింది వెహికల్. నా హైట్‌కి అయితే కరెక్ట్‌గా సెట్ అయింది. కొంచెం 6 feet ఉన్న వాళ్ళకి మేబీ ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ ఒక 1 కిలోమీటర్ చేస్తే మీకు టెస్ట్ రైడ్ సరిపోదు. ఒక 5 kilometers టెస్ట్ రైడ్ చేయండి. ఇన్ కేస్ మీ ఇంట్లో లేడీస్ ఉంటే సింగిల్ సీట్ కూడా ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి 5 kilometers. అప్పుడే మీకు దాని ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి. ఒక 1 kilometerలో మీకైతే ఏం తెలీదు. అది మాత్రం అసలు ఆ తప్పు మాత్రం చేయకండి. అట్‌లీస్ట్ 5 kilometers టెస్ట్ రైడ్ చేయండి. లేదు షోరూమ్ వాడు నేను ఇవ్వననుకో నెక్స్ట్ షోరూమ్‌కి వెళ్ళిపోండి. నన్ను అడిగితే టెస్ట్ రైడ్ మాత్రం 5 kilometers అట్‌లీస్ట్ చేయాలి. అప్పుడే మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ చెప్పగలరు. ఇది 2025 మోడల్ కాబట్టి 2026లో కూడా నేను చూసాను. సేమ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి అలానే దించేసి కూడా ఏం మార్చలేదు. సేమ్ ఫీచర్స్ అలానే ఉన్నాయి. అదే యూఎస్‌డి సస్పెన్షన్, అదే మోనో షాక్ సస్పెన్షన్ అండ్ అదే సీట్ హైట్ ఏం మార్చలేదు. డైమెన్షన్స్ గానీ, ప్లాస్టిక్ గానీ, బిల్డ్ క్వాలిటీ ఏం మార్చలేదు. 2025 వెహికల్ ఎలా ఉందో 2026లో అదే మ్యానుఫ్యాక్చర్ చేసి అదే దించేస్తున్నాడు. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. నేను కూడా ఒకరోజు దాని గురించి టెస్ట్ రైడ్ చేసి దాని మీద సెపరేట్ వీడియో అయితే పెడతాను. ఇంకా స్టూడెంట్స్ తీసుకున్న పని అయితే మన స్టూడెంట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది ఏంది మైలేజ్, డైలీ కమ్యూటింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బాగా సూట్ అవుతుంది. నేనైతే తీసేసుకోమంటాను. ఓవరాల్ గా నేను బైక్ అయితే నేను కంప్లీట్ గా 8 months డ్రైవ్ చేసి రివ్యూ చేశాను కాబట్టి ఈ వెహికల్ ని తీసుకోవచ్చా వద్దా అంటే తీసుకోవచ్చు. అండ్ తీసుకున్నాక దీంట్లో మనకి కొన్ని కాన్స్ కూడా ఉంటాయి. ఏంటంటే చైన్ మెయింటెనెన్స్. ఎవ్రీ 500 kilometers ఖచ్చితంగా చైన్ మెయింటెనెన్స్ చేయాలి. ఎందుకంటే బజాజ్ పల్సర్ లో మేజర్ గా నోటీస్ చేసేది ఏంటంటే చైన్ సౌండే. ఆ చైన్ సౌండ్, చైన్ లూజ్ అయిపోవడం
అది కంప్లీట్‌గా ఎందుకవుతుందంటే అది మ్యానుఫ్యాక్చరింగ్‌లో డిఫెక్ట్ అయితే కాదు. మనం కొంచెం బాగా మెయింటైన్ చేసుకోవాలా. ఎవ్రీ 500 కిలోమీటర్స్‌కి మనం ఓపిక తెచ్చుకొని, మనం చైన్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే ఎవ్రీ 500 కిలోమీటర్స్ ఎంత పనున్నా గాని, ఎవ్రీ 500 కిలోమీటర్స్ నేను చైన్ క్లీనింగ్ చేస్తా కాబట్టి ఇప్పటిదాకా నాకు ఏ ప్రాబ్లమ్ రాలేదు. 8 మంత్స్ నేను చాలా పొల్యూషన్‌లో, చాలా దుమ్ములో, చాలా ఆఫ్ రోడింగ్‌లో అన్నీ చేశాను. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదు. అండ్ ఇంకా మనం ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు, రోడ్ యూజ్ చేసేటప్పుడు అన్న ఇది వర్షానికి ఆఫ్ రోడింగ్ బా సెట్ అయిద్దా అంటే, ఆఫ్ రోడింగ్ వెహికల్స్ మనకి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఇదే కంప్లీట్ ఆఫ్ రోడింగ్ అయితే మనకి సపోర్ట్ చేయదు. కానీ దీంట్లో మనకి ఏబీఎస్ మోడ్స్ 3 ఏబీఎస్ మోడ్స్ అయితే ఉన్నాయి. రోడ్ మోడ్ ఉంది, మనకి రెయిన్ మోడ్ ఉంది. అండ్ అలాగా ఆఫ్ రోడ్ మోడ్‌లో ఉంది. నేను 3 మోడ్స్‌ని నేనైతే రైడ్ చేశాను. రోడ్ మోడ్‌కి, ఆఫ్ రోడ్ మోడ్‌కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. రెయిన్ మోడ్‌కి కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు. 3 ఒకేలాగా ఉంటుంది. నేనైతే పెద్ద డిఫరెన్స్ అయితే నోటీస్ చేయలేదు. బట్ ఎందుకు ఆ మోడ్స్ ఇచ్చాడో నాకైతే తెలీదు గానీ, నేనైతే ఏం డిఫరెన్స్ నోటీస్ చేయలేదు. అదే సస్పెన్షన్, అదే స్మూత్‌నెస్ అలానే ఉంది రోడ్‌లో, ఆఫ్ రోడ్‌లో అండ్ అలాగే రెయిన్‌లో గూడా. నేనైతే ఇదొక చిన్న కాన్ లాగా తీసుకుంటా. ఎందుకంటే అది ఏదో ఎక్స్‌ట్రా కరిక్యులర్ లాగా ఇచ్చాడు గానీ చెప్పుకోవడానికి. కానీ దానివల్ల నాకైతే ఏ డిఫరెన్స్ కనిపియలేదు. అండ్ దీంట్లో మనకి ఇంకో మేజర్‌గా చెప్పుకోవాలేందంటే యూజీ మోడల్ అంటే టాప్ మోడల్‌లోనే మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది ఉంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ యూజ్ చేసుకొని కంప్లీట్‌గా అంటే ఎన్ని కిలోమీటర్స్‌లో రైట్ తీసుకోవచ్చు, ఎన్ని కిలోమీటర్స్‌లో లెఫ్ట్ తీసుకోవచ్చు అని క్లియర్‌గా నాకు కనిపించేస్తుంది. అండ్ ఇంకా ఫ్యూయల్ ఇండికేషన్స్, మనకి ఏబీఎస్ మోడ్స్, సైడ్ స్టాండ్ కట్టర్ అలాంటి అన్ని ఫీచర్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా నాకు బ్యాటరీ 1 ఇయర్ వారంటీ అయితే ఇచ్చాడు. 1 ఇయర్‌లో నేనైతే ఇప్పటిదాకా ఏ ప్రాబ్లమ్ నోటీస్ చేయలేదు. బ్యాటరీ చాలా హెల్తీగా ఉంది. అండ్ ఒక్కొక్కసారి నేను 1 మంత్ బండి యూజ్ చేయకుండా ఉన్నా. కంప్లీట్‌గా 1 మంత్ బండి యూజ్ చేయకుండా పక్కన పార్క్ చేశా 1 మంత్. ఈవెన్ దో నేను సింగిల్ స్టార్ట్‌తో నాకు బండి స్టార్ట్ అయిపోయిందన్న. సో, ఇంకా కంప్లీట్‌గా మనం ప్రోస్, కాన్స్ లిస్ట్ గాని చూసినట్టయితే ప్రోసే ఎక్కువున్నాయి. కాన్స్ తక్కువ. ఆ కాన్స్ అనేది ఏ బైక్‌లోనే ఉంటాయి. ప్రతి బైక్‌లో ఉండే కాన్సే అవి. ఇంకా సో, నేను ప్రోస్ ఎక్కువున్నాయి కాబట్టి ఈ బైక్ నేను రికమెండ్ చేస్తాను. తీసేసుకోండి. ఇంకా నెక్స్ట్ మీకు ఏ బైక్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి. అండ్ ఎనీ డౌట్స్ N160 మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా గాని కామెంట్ చేయండి. ఇంకా ఏ బైక్స్ మీద డౌట్స్ ఉన్నా గాని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి.